వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 150, 151, 152 అధ్యాయాలు. యుధిష్ఠిరుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, తాత, ఎవరైనా తెలియక ఏదైనా పాపం చేస్తే దాని నుంచి ఎలా విముక్తుడు అవుతాడు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ విషయంలో ఋషులు మెచ్చుకున్న ఒక ప్రాచీన వృత్తాంతాన్ని చెబుతాను. శునక వంశీయుడైనటువంటి ముని ఇంద్రోతుడు జనమేజయుడికి దీన్ని చెప్పాడు. పూర్వకాలంలో పరీక్షిత్తు పుత్రుడైనటువంటి జనమేజయుడు మహాపరాక్రమవంతుడు. బుద్ధిపూర్వకంగా తాను చేయని ఒక బ్రహ్మహత్యా పాతకం ఆయనకు వచ్చింది. పురోహితుడితో పాటు బ్రాహ్మణులందరూ ఆ రాజుకు దూరమయ్యారు. ఆ పరిస్థితికి రాత్రింబగళ్ళు దిగులు పడుతూ ఆ రాజు అరణ్యానికి వెళ్ళాడు. ఆ రాజు సమస్త భూమండలం మీద సంచరిస్తూ తన బ్రహ్మహత్య పాతకం పోవటానికి ప్రాయశ్చిత్తాన్ని చెప్పమని అనేక బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు జనమేజయ మహారాజు తాను చేసిన పాపకర్మచే దగ్ధుడవుతూ ఇంద్రోతుడు అనేటువంటి శునక వంశీయుడైనటువంటి నియమనిష్టలు గల ముని వద్దకు వెళ్ళాడు. ఆ మునిని సమీపించి ఆయన పాదాలకు నమస్కారం చేసి గట్టిగా పట్టుకొని, ఋషి ఆయనను చాలా తీవ్రంగా కూడా నిందించాడు. వెళ్ళు, నీకు నేను చేసేది ఏమీ లేదు, నన్ను ముట్టుకోవద్దు, నీకు ఇక్కడ స్థానం కూడా లేదు, నా దగ్గరికి రావద్దు, నువ్వు బ్రహ్మహత్యా దోషం చేశావు, నీ నుంచి రక్తపు వాసన వస్తుంది, నిన్ను చూడటం శవదర్శనంతో సమానం, చూడటానికి నువ్వు పవిత్రంగా కనిపిస్తున్నావు, కానీ అపవిత్రుడివి, బ్రాహ్మణ మృతికి నువ్వే కారణం, నీ మనస్సు ఏమాత్రం శుద్ధం కాదు, నీవు మేలుకొన్నప్పుడు నిద్రించేటప్పుడు పాప ఆలోచనలే చేస్తూ ఉంటావు, ఇదే పరమ సుఖం అనుకుంటున్నావు, యమలోకానికి వెళ్ళిన తర్వాత యమదూతలు వీటిని అన్నిటినీ గుర్తు చేస్తారులే అన్నాడు. అప్పుడు జనమేజయుడు ఇలా పలికాడు, ఓ శౌనక, తాము కోపం వీడి నా ఉద్ధరణకు తగిన ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు. శౌనకుడు అన్నాడప్పుడు, నీకు బ్రాహ్మణ శక్తి తెలుసు, వారి మహిమ చెప్పేటువంటి వేదశాస్త్రం జ్ఞానం కూడా నీకు తెలుసు, నీకున్నది కూడా, కాబట్టి శరణు ఇచ్చే రీతిగా శాంతిపూర్వక యత్నం చెయ్యి, నిరంతరం ధర్మం మీద చూపు నిలుపు అన్నాడు ఇంద్రోతుడు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, శౌనక, పాపానికి పశ్చాత్తాపడుతున్నాను, ఇంకెప్పుడూ ధర్మలోపం చెయ్యను, నాకు మేలు పొందాలని ఉంది, కాబట్టి ఈ భక్తుడి మీద దయచూపండి, నన్ను రక్షించండి. అప్పుడు శౌనకుడు అన్నాడు, రాజా, నీ దంభాన్ని అభిమానాన్ని పోగొట్టి నీకు తృప్తి కలిగిస్తాను, నిరంతరం ధర్మాన్ని స్మరిస్తూ సమస్త ప్రాణులకు హితం చేయాలి, దైవవాక్కు వంటి నా సత్యవాణిని శ్రద్ధగా విను. రాజా, నా ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు క్షేమంగా ఉండేటట్లు బ్రాహ్మణ ద్రోహం చేయను అని నా ఎదుట ప్రమాణం చేయన్నాడు. జనమేజయుడు అన్నాడు, ఓ విప్రశ్రేష్ఠ, మాటలతో మనస్సులతో చేతలతో కానీ బ్రాహ్మణులకు ఎప్పుడూ ద్రోహం చెయ్యను అని మీ పాదాల అంటి ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు శౌనకుడు అన్నాడు, రాజా, నీవు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నీ మనస్సు పాపకార్య విముఖమైంది అని తెలుస్తోంది, నువ్వు సంపన్నుడవు, బలవంతుడివి, సంతుష్ట చిత్తుడివి, స్వయంగా ధర్మదృష్టి కలవాడివి,
మొదట కఠినంగా ఉండి తర్వాత మృదు వ్యవహారంతో సమస్త ప్రాణులను దయగా చూసే రాజు స్వభావం ఆశ్చర్యకరం. ఒక వ్యక్తి తెలియక పాపం చేసి తర్వాత బుద్ధిపూర్వకంగా పుణ్యకార్యాలు చేస్తే పవిత్రుడవుతాడు. పాపం చేసిన మానవుడు అహంకరించరాదు, ఎప్పటికీ తాను గొప్ప పని చేసినట్లు భావించరాదు. కానీ శ్రద్ధతో దోష దృష్టిని వదిలి పవిత్రమైన శుభకరమైనటువంటి ధర్మానుష్ఠానం చేయగోరాలి. ప్రొద్దున ఉదయించిన సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు మంచి పనులు చేసేవాడు సర్వపాపాలను పోగొట్టుకుంటాడు అన్నాడు. ఈ రీతిగా శౌనకుడైన ఇంద్రోతముని జనమేజయ రాజుకు చెప్పి ఆయన చేత యథావిధిగా అశ్వమేధ యాగం చేయించాడు. దీనివల్ల జనమేజయుడు పాపం తొలగి జ్వలించే అగ్నిలాగా ప్రకాశించాడు. సర్వ విధాల శ్రేయస్సు పొందాడు. పూర్ణచంద్రుడు ఆకాశంలో ప్రవేశించినట్లు శత్రునాశకుడైన జనమేజయుడు తన రాజ్యంలో ప్రవేశించాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 153వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, తాత, ఏ వ్యక్తి అయినా మరణించి మళ్ళీ జీవించినట్లు నీవు ఎక్కడైనా విన్నావా లేక చూసావా అని అడిగాడు. భీష్ముడు చెప్పాడు, కుంతి కుమార, పూర్వకాలంలో నైమిషారణ్య క్షేత్రంలో గ్రద్ద నక్కల మధ్య జరిగిన సంవాదం విను. ఇది పూర్వం జరిగిన యథార్థ వృత్తాంతం. ఒకానొక బ్రాహ్మణునికి చాలా కాలానికి ఒకే ఒక కుమారుడు కలిగాడు. విశాలమైన కన్నులు గల అందమైన ఆ బాలుడు బాలగ్రహ దోషాలతో బాధితుడై మరణించాడు. ఇంకా యవనంలో అడుగు పెట్టని వాడు వంశానికే సర్వస్వమైనటువంటి ఆ బాలుడి శోకంలో మునిగణ బంధువులు దుఃఖించారు కూడా. వారు మరణించిన ఆ బాలుని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు. అక్కడ బాధతో దుఃఖించసాగారు. ఆ పిల్లవాడు బ్రతికి ఉన్నప్పుడు పలికిన మాటలను మాటిమాటికి గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ ఆ మృతుడిని పూడ్చివేసే వెళ్ళటానికి కాళ్ళు రాక అక్కడే ఉన్నారు. వారి ఏడుపులు వినండి ఒక గద్ద వచ్చి ఇలా అంది, మానవులారా, ఒకే ఒక పుత్రుడైన ఈ మృత బాలుడిని ఇక్కడ వదిలి వెళ్ళండి, ఆలస్యం చేయొద్దు. ఇంతకుముందు మరణించిన వేల మంది స్త్రీ పురుషులను బంధువులు తీసుకొని వచ్చి ఇక్కడ వదిలి వెళ్ళారు. సంపత్స్యత జగత్ సర్వం సుఖ దుఃఖైరధిష్ఠితం సుఖ దుఃఖైరధిష్ఠితం సంయోగో విప్రయోగశ్చ సంయోగో విప్రయోగశ్చ పర్యాయేణోపలభ్యతే పర్యాయేణోపలభ్యతే. ఈ జగత్తంతా సుఖదుఖాలతో నిండి ఉంది. ప్రాణుల సంయోగ వియోగాలు కూడా ఒకదాని వెంట ఇంకొకటి జరుగుతూ ఉంటాయి కూడా. మరణించిన వారి శవాలను తీసుకొని శ్మశానికి వెళ్ళేవారు, వెళ్ళని వారు అందరూ తమ ఆయువు పూర్తి కాగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. గద్దలు నక్కలతో నిండింది అనేక మానవుల అస్థిపంజరాలతో భయంకరమైన ఈ శ్మశానంలో మీరు ఎంతసేపు ఉన్నా ఏం ప్రయోజనం? మరణించిన వాడు ఎవడు మనకు ఇష్టుడైనా ద్వేషించదగిన వాడే అయినా మళ్ళీ జీవించలేడు. ప్రాణుల గతియే ఇటువంటిది. ఈ మనుష్యలోకంలో జన్మించిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే. అందుకే దీనికి మర్త్యలోకం అని పేరు. కాలం నిర్మించిన ఈ మార్గంలో మరణించిన ప్రాణిని మళ్ళీ ఎవరు జీవింపజేయగలరు? ఎప్పటికీ కాదు ఇది. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి పిల్లవాడి మీద మమకారం వదిలేయండి. మీరు మీ నివాసాలకు వెళ్ళండి. గద్ద మాటలు విన్న ఆ బంధువులందరూ పిల్లవాడి శవం నేల మీద వదిలి ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. వారు ఏడ్చి ఏడ్చి ఈ పిల్లవాడు మరణించాడు,
ఇక ముందు వీడి కంటికి కనిపించడు, ఇక వీడు బ్రతికిరాడు అని వారందరూ కూడా వాడి జీవితం మీద ఆశ వదిలి వచ్చిన త్రోవనే బయలుదేరుతున్నారు. ఇంతలోనే ఒక నక్క వచ్చింది. తన నివాసం నుంచి బయటకు వచ్చి వెళుతున్నటువంటి వారిని చూసి, ఆహా, ఈ మనుషులు ఎంత దయావిహీనులు అనుకుంది. మూడులారా, ఇంకా ప్రొద్దు అస్తమించలేదు, భయపడకండి, పిల్లవాడి మీద ప్రేమ వీడకండి. అనేక విధాలైనటువంటి ముహూర్తాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ పిల్లవాడు ఏదో ఒక ముహూర్తంలో బ్రతకవచ్చు కదా. ఈ మృత బాలకుని మీద ఏమాత్రం మమకారం లేక ఈ శ్మశానంలో నేల మీద పడేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు? ఇంతకుముందు ఈ పిల్లవాడు మాటలు మాట్లాడితేనే పరమానంద పడేవారు కదా. అలా తీయగా మాట్లాడి ఈ పిల్లవాడి మీద మీకు కొంచెమైనా మమకారం లేదా? పశుపక్షులకు కూడా తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. ఏంటి వెళ్ళిపోతున్నారు మీరు? అంత మమకారం గల పశుపక్షులకు వాటి పిల్లలను పెంచి పోషించడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల మునులకు లాగా పరలోక గమనంలో ప్రయోజనం లేదు కదా. అందుకని సంతానం మీద ప్రేమ చూపే వాటికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆ పిల్లలను ప్రాణప్రదంగా పెంచుకుంటాయి. వాటి పిల్లలు పెరిగి పెద్దవై తమ తల్లిదండ్రులను అవి పోషించినప్పటికీ తమ పిల్లలు కనిపించకపోతే దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. అది మామూలే, అన్ని చోట్ల జరిగేది. ఇక మానవుల్లో ఎంత ప్రేమ ఎక్కడ ఉన్నది చెప్పండి? అలాంటప్పుడు వారు పిల్లల కోసం ఎందుకు ఏడుస్తారు? వంశోద్ధారకుడైనటువంటి ఈ పిల్లవాడిని వదిలి ఎక్కడికి వెళతారు? ఈ పసివాడి కోసం చాలాసేపు కన్నీరు కార్చండి, ఇంకా కాసేపు కార్చండి, పర్వాలేదు, ఏడ్చండి, ఇంకా సూర్యాస్తమం కాలేదు. ఇంత ప్రియమైన సంతతిని విడిచి వెళ్ళటం చాలా కష్టం కదా. క్షీణస్యార్థాభియుక్తస్య శ్మశానాభిముఖస్య చ బాంధవా యత్ర తిష్టంతి తత్రాన్యో నాది తిష్టతి. బాంధవా యత్ర తిష్టంతి తత్రాన్యో నాది తిష్టతి. శారీరకంగా క్షీణించిన వాడికి, ఆర్థికమైన వ్యాజ్యాలలో చిక్కిన వాడికి, శ్మశానానికి వెళ్ళేవాడికి అతని సోదరులు బంధువులే తోడుగా ఉంటారు, ఇంకెవరూ తోడురారు. స్నానం చేయించి పూలమాలతో అలంకరింపబడినటువంటి ఈ బాలుని దేహం పెళ్లి కుమారుడి శరీరంలాగా ఉంది. ఇలాంటి వాడిని వదిలి ఎలా వెళ్ళగలరు అంది ఆ నక్క. నక్క మాటలు విన్న ఆ బంధువులు దయనీయంగా ఏడుస్తూ శవం దగ్గరకు తిరిగి వచ్చారు. అక్కడికి మళ్ళీ అంతా కూర్చున్నారు ఏడ్చడానికి. వారిని చూసి గద్ద మళ్ళీ ఇలా అంది, చెప్పింది, ఆహా, క్రూరమైన తెలివి తక్కువదైనటువంటి నీచమైన ఈ నక్క మాటలు విని ధైర్యం కోల్పోయిన మానవులారా, వెనక్కి వచ్చారా? ఏంటిది మీరు చేసిన పని? చనిపోయిన వీడి కోసం ఏడుస్తారేమిటి? బ్రతికి ఉన్న మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. తపః కురుతవై తీవ్రం, తపః కురుతవై తీవ్రం, ముచ్యద్వం యేన కిల్బిషాత్, ముచ్యద్వం యేన కిల్బిషాత్, తపసా లభ్యతే సర్వం, తపసా లభ్యతే సర్వం, విలాపః కిం కరిష్యతి, విలాపః కిం కరిష్యతి. తీవ్రమైన తపస్సు చేయండి, దాని వలన పాప విముక్తులు కండి. తపస్సు చేత సమస్తము లభిస్తుంది. ఏడుపు వల్ల ఏం సాధిస్తారు? శరీరంతో పాటే అదృష్టము దురాదృష్టము కలుగుతాయి. అందువల్లనే ఈ బాలుడు మీకు అనంతమైన శోకాన్ని ఇచ్చి వెళ్ళాడు. ధనం గావక సువర్ణంచ, ధనం గావక సువర్ణంచ, మణిరత్న మథాపి చ, మణిరత్నం మథాపి చ, అపత్యంచ తపోమూలం,
అపత్యంచ తపోమూలం తపోయోగాచ్చ లభ్యతే. ధనం, గోవులు, బంగారం, మణులు, రత్నాలు, పుత్రుడు అనే వాటిని మూల కారణం తపస్సు. తపోయోగం వల్లనే అవి లభిస్తాయి. జీవుడు పూర్వజన్మ కర్మానుసారమే సుఖదుఖాలను తెచ్చుకుంటాడు. కర్మానుసారమే ప్రాణులకు సుఖదుఖానుభవం ప్రాప్తిస్తుంది. తండ్రి కర్మతో కొడుకుకు కానీ, పుత్రుని కర్మతో తండ్రికి కానీ ఏమీ సంబంధం లేదు. తమ తమ పాప పుణ్యాలతో బంధింపబడినటువంటి జీవులు కర్మానుసారం విభిన్న మార్గాలతో పయనిస్తారు. ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని అనుసరించండి. అధర్మం మీద మనసు పెట్టవద్దు. దేవతా బ్రాహ్మణ సేవలో తగిన సమయంలో తత్పరులు కావలసింది మీరు. శోకాన్ని, దైన్యాన్ని కూడా వదలండి. పుత్రుని యందు మమకారాన్ని వీడండి. ఈ పిల్లవాడిని ఈ నిర్జన ప్రదేశంలో వదిలి త్వరగా వెళ్ళండి ఇక్కడి నుంచి. యత్కరోతి శుభం కర్మ, యత్కరోతి శుభం కర్మ తథా కర్మ సుదారుణం, తథా కర్మ సుదారుణం తత్కర్తైవ సమశ్నాతి, తత్కర్తైవ సమశ్నాతి. బాంధవానాం కిమత్రః, బాంధవానాం కిమత్రః. ప్రాణి తాను చేసిన మంచి పని, చెడ్డ పనుల ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. ఈ విషయంలో బాంధవులకు ఏమీ సంబంధం లేదు. బంధువులు తమ ప్రియ బంధువులను ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత ఇక నిలవరు. పోయిన వాడి మీద ప్రేమను విడిచి కన్నీరు నిండిన కన్నులతో వెళ్ళిపోతారు. పండితుడైన పామరుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా ప్రతివాడు మంచి చెడులతో కూడి కాలవశుడే వెళ్ళిపోతాడు. విడిచి మీరు చేయగలిగింది ఏమిటి? ఏడిచి ఏడిచి కూడా చేయగలిగింది ఏమి? ఏడుస్తున్నారు ఊరికే. ఇతడిని బ్రతికించగలరా? పోయిన వాడి కోసం ఏడవడం ఎందుకు? సమస్త ప్రాణులకు ప్రభువు కాలుడే కదా. ఆయన అందరి విషయాల్లోనూ సమదర్శనుడు కదా. బాలులను, యువకులను, ముసలివారిని, మాతృగర్భంలో ఉన్నవాడిని అందరినీ ఆవేశించి ఉంటుంది కదా మృత్యువు. ఈ సంసార స్థితి ఇంతే అన్నది. అప్పుడు నక్క ఇలా అంది మళ్ళీ, అల్పబుద్ధి అయిన ఈ గద్ద ఈ పిల్లవాడి మీద నాకు ఉన్న మమకారాన్ని తగ్గించి వేస్తుంది. మీరు పుత్ర ప్రేమకు లొంగిపోయి బాగా దుఃఖిస్తున్నారు. ఈ గద్ద మాటలు మీరు ప్రభావితులై వదలలేని మమకారాన్ని వదిలి వెళుతున్నారు కదా. ఇది ఎంత ఆశ్చర్యకరం. మీ దుఃఖం చూస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. వదలొద్దని అదంటుంది, వదిలి వెళ్ళండి తొందరగానే అదంటుంది అని ఉపదేశాలు చెప్తున్నాయి రెండు కూడా. యత్నో హి సతతం కార్యః, యత్నో హి సతతం కార్యః తతో దైవేన సిద్ధ్యతి, తతో దైవేన సిద్ధ్యతి. దైవం పురుషకారశ్చ, దైవం పురుషకారశ్చ కృతాంతేనోపపద్యతే, కృతాంతేనోపపద్యతే. తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసిందే కదా. అప్పుడు దైవానుగ్రహం వల్ల అది లభిస్తుంది. దైవానుగ్రహం మానవ ప్రయత్నం కాలం వల్లనే సిద్ధిస్తాయి. ఈ బాలుడు మీ రక్త మాంసాల వల్ల ఏర్పడ్డవాడు. మీ శరీరంలో సగభాగంలో సమానుడు. పితరుల వంశాభివృద్ధికి కర్త. ఇలాంటి వీడిని వదిలి మీరు ఎక్కడికి వెళతారు? సూర్యుడు అస్తమించేదాకా సంధ్యా సమయం వచ్చే వరకు ఇక్కడ ఉండండి. ఆ తర్వాత ఈ పిల్లవాడిని తీసుకొని పోవటమో ఇక్కడ ఉండటమో చేయవచ్చు అన్నది. అందుకని సూర్యుడు అస్తమించే వరకు ఉండండి, అంతవరకు ఏడుస్తూ ఉండండి. తర్వాత మీరు తీసుకుపోండి, లేక ఇక్కడ ఎవరైనా తీసుకుపోతారా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.